స్టేజ్ పైన ఇలా అంటాడనమాట. ఏమంటాడంటే, ఇక్కడ ఎవరు ఎవరిని లేపరు, మనకు మనమే లేపాలి, మనకు మనమే లేవాలి అనేసి ఆ మాట అంటాడు. తను చెప్పే మాట ఎంత పవిత్రమైందంటే నిజంగా చాలా పవిత్రమైన మాట అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఆ మనిషి చెప్పిన మాట సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కరెక్ట్ కదా అది. ఎందుకంటే ఎవ్వరూ మనకొచ్చి లేపరు, నిజమే అది. మనకు మనమే లేవాలి. కష్టమైన, సుఖమైన, బాధైనా ఏదైనా కూడా మనకు మనమే కింద పడాలి, లేవాలి. అంతే తప్ప వాడొచ్చి లేపుతాడు, వీడొచ్చి లేపుతాడు, మా వాడొచ్చి లేపుతాడు, ఇట్లాంటివంతా ఉంటే కూడా నిజంగా నువ్వు వాళ్ళ నుంచి మోసపోయినట్టే. నీకు నువ్వు నీ కింద నీళ్లు తెచ్చుకున్నట్టే. ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఒక మనిషి కోసం నువ్వు ఎంతసేపు రోడ్డు మీద వెయిట్ చేస్తూనే ఉన్నావు. అరే 1 గంట అంటాడు, 2 గంటలు అంటాడు, 3 గంటలు అంటాడు. అట్లే నువ్వు వేస్ట్ చేసి కూర్చునే ఉంటావు. అదే సొంతంగా నీ దగ్గర బండి ఉన్నిందనుకోండి, హ్యాపీగా నువ్వు వెళ్ళిపోతావు. ఒకరి గురించి ఆలోచించవు. 1 గంట 2 గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం అనేది మనకు ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. అట్లాగే జీవితంలో అయినా సరే మనం కింద పడ్డామంటే తర్వాత తిరిగి మనమే లేవాలి తప్ప మనోడొచ్చి లేపుతాడు, పక్కనోడొచ్చి లేపుతాడని మనమైతే ఎప్పుడైతే ఆశపడి వాళ్ళ మీద హోప్స్ అయితే పెట్టుకొని ఉంటామో ఖచ్చితంగా మనకు మనం మనల్ని డ్యామేజ్ చేసుకున్నట్టే. జీవితంలో ఎప్పుడైనా సరే ఒకటి మానేసినట్టయితే నిజంగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలని నీకు ఒక గోల్ అనేది కంపల్సరీ ఉంది, అది కొంచెం టార్గెట్ అనేది నేను పెట్టుకున్నాను సీరియస్గా అనేసి ఎప్పుడైతే ఉందో అప్పుడు నువ్వు పక్కోడి మీద డిపెండ్ అవ్వడం, పక్కోడి అవసరానికి పలకడము మానేస్తే ఖచ్చితంగా నువ్వు వాడికంటే ఇంకా మంచి స్థాయిని ఎదుర్కొంటావు. ఇదైతే రియల్. ఒక్కవేళ వాడికి ఊడిగలు చేసి వాడు చెప్పిన దానికల్లా తల ఊపి వాడు చెప్పేదానికంతా కూడా నువ్వు కాంప్రమైజ్ అయ్యి ముందుకెళ్ళావనుకో, వాడు నిన్ను వాడుకోవడం తప్ప వేరే ఏం చేయడు. వాడుకొని వదిలేస్తాడు అంతే, వేరేం ఉండదు వాడికి అవసరం ఉన్నన్నాళ్ళు. నిజమే కదా, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అలాగే ఉంది. కాబట్టి నేనేమంటానంటే ఎవరి గురించి అయినా సరే ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఫస్ట్ మానేయాలి. మనకు మనం పూరి జగన్నాథ్ చెప్పినట్టు అడవిలో ఉన్నాము అనేసి అనుకోవాలి. అడవిలో ఉంటే ఎలా ఉంటుంది, ఆ ప్రకృతి మనకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణము, ఎలాంటి స్ట్రగుల్స్ ఉండదు, ఇది చేయాలి అది చేయాలి అనేసి ఉండదు. ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే సొంతంగా నీ స్వతహాగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నావు, అది వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది. వాళ్ళు టైంకి రాలేదు, వస్తానన్నారు రాలేదు, లేకపోతే సమ్ మనీ ఇస్తానన్నారు ఇవ్వలేదు ఆ టయానికి. అదే నీ దగ్గర ఉందనుకో, నువ్వేం చేస్తావు? ఒకరికి చెప్పాల్సిన అవసరం నీకుందా? లేదు, నీకై నువ్వు వెళ్ళిపోతావు దారిలో కదా. అలాగే మనం కూడా అంతే, మన జీవితంలో ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకూడదు. అడవిలో ఉన్నామనుకొని మన జీవితం ముందుకు సాగాలి అంతే తప్ప నీ సొంతంగా నువ్వు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ ఓన్గా నువ్వు ఎవ్వరి పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్తో సపోర్ట్ లేకుండా నువ్వు సాధించావనుకో, అది చిన్నదైనా కానివ్వండి సాధించినప్పుడు ఆ ఫీల్ లోపల ఎలా ఉంటుంది తెలుసా? లోపల నుంచి వచ్చి ఆ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా? నిజంగా ఆ ఫీల్ అనేది కొన్ని కోట్లు ఇచ్చినా కూడా మనకు రాదు. నిజమే కదా. మన సొంతంగా స్వతహాగా చేసింది, ఒకరి మీద ఆధారపడి వాళ్ళు మనకు సపోర్ట్ చేసింది, దానికి దీనికి చాలా చాలా తేడా ఉంటుంది. అది గమనించాలి. కాబట్టి ఒకరి మీద డిపెండ్ అవ్వడము, వాళ్ళ కోసం వెయిట్ చేయడం, వీళ్ళ కోసం వెయిట్ చేయడం మానేసి మన సొంతంగా మనము ముందుకెళ్ళడం స్టార్ట్ చేసుకోవాలి. ఇదైతే మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. ఓకే, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.